ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తాడో పేడో తేల్చుకుంటాం ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో, ఇది విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి చేస్తున్నటువంటి హెచ్చరిక. డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతూ గత 2-3 రోజులుగా చేస్తున్నటువంటి దీక్షలు నిన్న కూడా మరింత ఉధృతంగా సాగాయి. నిన్న ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు విద్యార్థి సంఘ నాయకులు, బీఆర్ఎస్వి నాయకులు. ఓయూలో నిరుద్యోగుల్ని పోలీసులు వెంటాడి మరీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ నిన్న మనకు కనపడ్డాయి. సో దీని మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. సీఎంగా మోకా వస్తే దోకా చేస్తారా? ఏవి మీరు చెప్పినటువంటి మెగా డిఎస్సి ఏది? తొలి క్యాబినెట్లోనే 25,000 మెగా డిఎస్సి అని మీరు మాట ఇచ్చారు. మరి తొలి క్యాబినెట్లో ఎందుకు ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు అంటూ కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. తిన్నదరిగేదాకా బిర్యానీలు తాగుతారు ఓయూ స్టూడెంట్స్ అని మీరు గతంలో అవహేళన చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు. డిఎస్సి అభ్యర్థులపైన పోలీసుల్ని ప్రయోగించి అణిచివేస్తున్నారు. 100 మందిని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు. మరెందుకు ఇన్ని బలగాలు? ఎందుకు ఇంతటి నిర్బంధం? మళ్ళీ ఉద్యమం నాటి పరిస్థితుల్ని ఎందుకు కల్పిస్తున్నారు? నిత్యం పోలీసు బూట్ల చప్పులతో ఎందుకు కలవర పెడుతున్నారు? కాంగ్రెస్ చేతగానితనాన్ని ప్రశ్నించడమే వాళ్ళు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే వాళ్ళ పాపమా అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, దత్తాత్రేయ గారు, మనం చూసాం నిన్న విద్యార్థి లోకం ఇంకా అట్నే తమ నిరసనలు కొనసాగించింది. నిన్న ఓయూ క్యాంపస్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ పోలీసుల్ని విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, వాళ్ళని అడ్డుకోవడం మనం చూసాం. గతంలో ఉద్యమ కాలంలో ఇటువంటివి కనిపించేది. ఇది రాష్ట్రం కోసం ఇటువంటి ఆందోళనలు కనిపించేవి, ఇటువంటి పోలీసులు కనిపించేవాళ్ళు. బట్ ఇవాళ మళ్ళీ 10-12 ఏళ్ల తర్వాత ఓయూ క్యాంపస్ ఎందుకు అట్లా రణరంగంగా మారాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? నమస్తే అండి, టీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు మిగతా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణకంటూ ప్రతి రంగంలో ఒక అవగాహనతో, అనుభవంతో కూడినటువంటి ప్రణాళికారంగమైనటువంటి పరిష్కార మార్గాలను వెతకడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ అధికారంలోకి రావడమే ఆయన 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇవాళ నిరుద్యోగులు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారండి? పాపం వాళ్ళైతే రేవంత్ రెడ్డి కుర్చీ అడుగుతలేరు కదా. రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నాడు, ఇవాళ నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా అంటే 36 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధిగా కూర్చున్నా, ఇది ప్రజాప్రభుత్వం అన్నాడు. మరి 6 నెలల కాలం అయితే ఉన్న ఒక్క నోటిఫికేషన్ ఇచ్చాడండి? ఇవాళ ఒక్క నోటిఫికేషన్ నీ ప్రభుత్వంలో రాలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చిన గత నోటిఫికేషన్లను నువ్వు భర్తీ చేయడంలోనే ఇంకా నీ చిత్తశుద్ధి లేదు. ఇవాళ 2,32,000 ఉద్యోగాలకు కేసీఆర్ గారి ప్రభుత్వం నోటిఫై చేసింది. దాదాపుగా 2,18,000 ఉద్యోగాలను భర్తీ ప్రక్రియలు పూర్తి చేసింది. 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్వారా 68,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 58,860 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఆ తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 18,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేసింది. డిఎస్సి ద్వారా 2 సార్లు డిఎస్సి వేయడం ద్వారా 34,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. 5,000 పైచిలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసింది. సో ఈ ప్రక్రియలో ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందా అండి? మెడికల్ డిపార్ట్మెంట్లో నర్సులు కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, అవన్నీ ఉద్యోగాలు కూడా మేము వచ్చిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి కాదండి. నిరుద్యోగులు అయితే ఎడ్యుకేటెడ్ కదండి, వాళ్ళకి తెలుసు కదా ఎవరిచ్చిన నోటిఫికేషన్ అని. నిరుద్యోగులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, నువ్వు అధికారంలోకి వచ్చి నుంచి ఒక సింగిల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక ఉద్యోగ ప్రక్రియ ప్రారంభించలేదు. ఇవి గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నేను ఇచ్చిన అని చెప్పుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రతి నిరుద్యోగి నోటి నుంచి ఇదే వస్తుంది కదా. ఏం చెప్పింది అనేది వాళ్ళు నిరుద్యోగులు ఏం డిమాండ్ పెట్టారు? పాపం వాళ్ళు కోరుతుంది ఏమన్నారు? నీకు ముఖ్యమంత్రి సీటు రావడం కోసం పాపం వాళ్ళు ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. వాళ్ళని ఎంత మోసం చేసినామంటే, ఎంత బ్లఫ్ చేసినాం. ఇదే రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూర్చోబెడితే పాపం ఆయన ఏం చెప్పమంటారు చెప్పిపోయిండు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది, వాళ్ళు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఒక విద్యార్థి 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసిండు, మిగతా అధ్యాపకులు చేస్తూ ఉన్నారు, బక్క జెర్సన్ చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ముఖ్యమంత్రి వాళ్ళు ఎంత ఖండకావరంతో మాట్లాడుతూ ఉన్నారండి, ఎంత దుర్భషలాడుతూ ఉన్నారు. చెయ్యానంటే చెయ్యను, ఏం చేసుకుంటారు చేసుకోరి, ఒక ఉద్యోగం వస్తే చేసుకోండి, రాకపోతే వేరే ఉద్యోగం చూసుకోండి అంటా ఉన్నాడు.
నిరుద్యోగులు ఏమంటా ఉన్నారు, నీకు సో ఉద్యోగం కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది. ఇప్పుడు వాయిదా పడితే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ వాళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించుకుందాం అనేది దీని వెనుక కుట్ర ఉందనేది నిన్న ముఖ్యమంత్రి దీనిపైన స్పందించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి నిజంగానే సోయి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు ఎన్నికలకు ముందైతే ప్రతి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న ప్రతి లైబ్రరీకి వచ్చాడు కదా, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడిండు కదా. ఇప్పుడు ఇదే నిరుద్యోగులు సవాల్ విసురుతా ఉన్నారు, మీరు రండి అఫ్జల్గంజ్ లైబ్రరీకి వస్తారా, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ కాడికి వస్తారా, లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వస్తారా, రండి. మేము ఏ పార్టీ ప్రతినిధులను పిలువం. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా నిక్కచ్చిగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగనట్టుగా ఒక హైప్ క్రియేట్ చేసి ప్రతి నిరుద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నా అని చెప్పేసి మనం ఏ రోజు కూడా అనలేదు కదా. సమస్య దగ్గర ఉన్నారని పోయిపోయారు. ఇవాళ ఇదే ప్రతిపక్ష పాత్రలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉందని చెప్పేసి విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, పార్టీ నాయకులు పోయి మాట్లాడుతుంటే ఇవాళ హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి స్పష్టమైంది ఏంటంటే నిరుద్యోగులు ఒక్కటే అండి, ప్రధానంగా ఏమన్నారు, గ్రూప్ 1 ఉద్యోగాలకు 1:100 పిలవమన్నారు. పాపం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద ప్రేమ ఉండి పాపం ఏమన్నాడు, అరే 1:100 పిలిస్తే ఏమవుతుందని ఆయన అంటాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు, ఆహా బట్టి విక్రమార్క ఎవరండి 1:100 పిలవడానికి, నేను చెప్తా ఉన్నా 1:15 ఫైనల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇంకొక విషయం, నిరుద్యోగులు గ్రూప్ 2 ఉద్యోగాలకు 2000 ఉద్యోగాలు పెంచమంటా ఉన్నారు. కేసీఆర్ సమయంలో 766 ఉద్యోగాలు వేస్తే ఆ ఉద్యోగాల కంటే ఎక్కువ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని నువ్వే చెప్పినావు కదా. మరి 2 లక్షల ఉద్యోగాలు ఉంటే నీకు గ్రూప్ 2 ఉద్యోగాలని 2000కు పెంచడానికి ఇబ్బంది ఏముంది, గ్రూప్ 3 ఉద్యోగాలను 3000కు పెంచడానికి ఇబ్బంది ఏముంది. అంటే నిరుద్యోగులను నువ్వు నిండా మోసం చేసినావు. అధికారంలోకి వచ్చేంత వరకు ఒక అబద్ధం, అధికారంలోకి వచ్చిన తర్వాత నన్నేం చేయాలన్నట్టు ఇవాళ పోకడపోయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పాపం డిఎస్సీ అభ్యర్థుల పరిస్థితి ఇంకా దారుణం అండి. డిఎస్సికి అంటే ముందు టెట్టు పెట్టిండి పెద్ద మనిషి. ఈయన టెట్టు పెట్టింది ఎప్పుడు పెట్టిందంటే మొన్న జూన్ 7వ తారీఖు నాడు పరీక్ష రాశారు. ఫలితాలు మొన్న జూన్ 18 నాడు వచ్చారు. 20 రోజుల్లో ఫలితాలు విడుదల చేసినావు. అప్పటి వరకు పాపం వాళ్ళు టెట్ సిలబస్ చదివారు. టెట్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1కు బోలెడంత సిలబస్ పెట్టిండు పాపం, పేపర్ 2కు కూడా అంతే బోలెడంత సిలబస్ పెట్టిండు. మళ్ళీ ఇంకోటి, కేసీఆర్ గారు ఈ టెట్ పరీక్షలో ఎగ్జామ్ ఫీజు కేవలం ఒక పేపర్ రాస్తే 200, 2 పేపర్లు రాస్తే 300 ఉండే. ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్కు 1000 రూపాయలు పెంచిండండి. 2 పరీక్షలు రాస్తే 2 పేపర్లు కలిపి 2000 రూపాయలు చేసిండు. వాళ్ళ నిరుద్యోగులు అదే అంటూ ఉన్నారు, మీ మేనిఫెస్టోలో 0 ఫీజు అని చెప్పి పెట్టుకున్నారు. మీరు ఏ ఉద్యోగానికి కేటీఆర్ గారు ఒక ప్రశ్న కూడా లేవదీశారు. గతంలో కాంగ్రెస్ని భుజాల మీద మోసినటువంటి మేధావులు, సోకాళ్ళ మేధావులు ఎక్కడ, ప్రశ్నించే గొంతులు ఎక్కడ, ఎందుకు మూగబోయాయి, ఎందుకు నిరుద్యోగుల పక్షాన పోరాడటం లేదు అనేది వారు వేసినటువంటి ప్రశ్న. చాలా అది వాస్తవం కదండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులం అని చెప్పుకున్న సోకాల్డ్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, ఆకునూరు మురళి గారు కావచ్చు, ఈ పొద్దున్న లేస్తే పిచ్చికుక్కలాగా వచ్చే తీనిమారు మల్లన్న కావచ్చు, ఎక్కడ ఏ గాడిద పనులు దొంపుతున్నాడండి ఈయన. ఇవాళ నిరుద్యోగుల ఓట్లకు పుట్టిన పదవికి ఇవాళ నువ్వు పదవి కొట్టేసినావు. నిరుద్యోగులను మోసం చేసి, గ్రాడ్యుయేట్స్ని మోసం చేసి ఒక పదవిలో కూర్చున్నావు. నువ్వు ఇన్ని రోజులు ఆడిందంతా డ్రామా అని అర్థమైపోయింది. పొద్దున్న లేస్తే ఇదే నిరుద్యోగులను పెట్టుకొని గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినావు కదా. మరి వాళ్ళు ఎక్కడ దాక్కున్నావు, ఏ మూలలో దాక్కున్నావు? రావాల్సిన అవసరం ఉంది కదా, ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా. రైట్, ప్రస్తుతం మనతో ఆన్లైన్లో మాట్లాడేందుకు విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు లైన్లో ఉన్నారు. బాలరాజు గారు గుడ్ మార్నింగ్. బాలరాజు గారు, మళ్ళీ ఉద్యమ కాలం నాటి పరిస్థితులను ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో మనం చూస్తున్నాం. పోలీసు బూట్ల చప్పుళ్ళు, విద్యార్థులు ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయడాలు. గతంలో అదే ఓయూ క్యాంపస్లో ఉద్యమకాలం నాటు ఒక కాజు కోసం చేశారు, అంటే రాష్ట్రం కోసం. ఇవాళ వాళ్ళ హక్కు కోసం చేస్తుంటే మొత్తం ఓయూ క్యాంపస్ మొత్తం ఎక్కడ చూసినా పోలీసు ముళ్ళ కంచెలు, పోలీసు బూట్ల చప్పుళ్ళు. ఏంటి మార్పు, ఇదేనా మార్పు అనే ప్రశ్న. ప్రధానంగా రాజేష్ గారు ప్యానెల్లో కూర్చున్న పెద్దలు దత్తాత్రేయ అన్ని అంశాలు చెప్పినారు. అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి వాస్తవం ఏంటి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు ఏంటంటే దానికి ఇలా నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. గతంలో ప్రజాపాలన చెప్పినారు రాజేష్ గారు. మరి ఈ ప్రజాపాలనలో ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, మిగతా కేంద్రాలు కావచ్చు, ఎక్కడ చూసినా బారికేడ్లతో నిండిపోయినవి, పోలీస్ కంచెలతో మొత్తం కూడా విలయతాండం చేస్తా ఉన్నవి. ఎవరైనా మాట్లాడితే నిర్బంధం చేయడం, ఎవరైనా చేయండి సార్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఎత్తివేయడం, ఇంకేమైనా మాట్లాడితే కేసులు పెట్టడం, ఇంకేమైనా మాట్లాడితే మిమ్మల్ని నిర్బంధిస్తామని చెప్పేసి మాటలు ఏదైతున్నాయో ఇవాళ నిరంకుశ ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనంగా భావించవచ్చు. గతంలో చెప్పినారు మార్పు వచ్చినారు, ఇదేనా సార్? ఉస్మాన్ యూనివర్సిటీలో ఏమని చెప్పినారు సార్ వీళ్ళు? గతంలో ఇవాళ విద్యార్థులు అడుగుతున్నది కానీ, నిరుద్యోగులు అడుగుతున్నది కానీ ఏమడుగుతున్నారు సార్? వీరు చెప్పిన మాటల్ని మీరు చెప్పినారు ఎలక్షన్ సమయంలో, మేనిఫెస్టోలో అమలు చేస్తామని చెప్పినారు. మరి ఈ విధమైనటువంటి ఆయన ఎందుకు చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నారు సార్. వాళ్ళు అడిగింది ఏంటి?
మీరేదైతే గ్రూప్ 1లో 1:1:100 పిలుస్తామని చెప్పినారు మెయిన్స్ కి, మీరు చేసిందే చేయమని అడుగుతా ఉన్నారు, మీరు చెప్పిందే చేయమని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా డిఎస్సి సంబంధించి మెగా డిఎస్సి వేస్తామన్నారు, 25,000 పోస్టులు వేస్తామన్నారు. ఓన్లీ మీడియాలో మీరు 11,000 పోస్టులు వేస్తా ఉన్నారు. గతంలో ఆల్రెడీ ప్రభుత్వం 6,000 7,000 పోస్టులు ఆల్రెడీ అనౌన్స్ చేసింది, దానికి ఒక 5-6,000 కలిపి మీరేస్తా ఉన్నారు. మీరు చెప్పింది 25,000 వేస్తామని చెప్పినారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, 4,000 ఎప్పుడు ఇస్తారో అడుగుతా ఉన్నారు. అదేవిధంగా డిఎస్సి సంబంధించి ఇవాళ గ్రూప్ 2 డిఎస్సి ఒకేసారి వస్తున్నది కాబట్టి దానివల్ల మేము చదువుకోలేకపోతున్నాం, కొంత పోస్ట్ పోన్ చేయమని అడుగుతా ఉన్నారు. ఓకే, మీ గ్రూప్ 1 కు అవును, దానిపైన ముఖ్యమంత్రి నిన్న స్పందించారు. ఇది కోచింగ్ సెంటర్ల కుట్ర, కోచింగ్ సెంటర్ల కోసమే ఇట్లా కొంతమందితో చేయిస్తున్నారు, కొంతమంది ప్రతిపక్షాలు అంటే డైరెక్ట్ బీఆర్ఎస్ని అంటున్నారు, విద్యార్థులను రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల ఆదాయం వస్తుంది వాయిదా పడితే, ప్రభుత్వానికి ఏ నష్టం లేదు అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా రాజేష్ గారు, గతంలో కూడా రియాజ్ అనేటువంటి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపే వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీలో గ్రంథాలయ చైర్మన్ గా నియామకమైనాడు. గతంలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. మరి వారు కూడా కుట్ర చేశారా గత ప్రభుత్వం మీద? ఇలా 100% అడుగుతా ఉన్నాడు ఇలా టీ న్యూస్ ద్వారా. గతంలో మాట్లాడినటువంటి రియాజ్ కూడా కుట్ర చేశాడా? గతంలో కూడా గత ప్రభుత్వం మీద అనేక సార్లు నిరుద్యోగులు ఆందోళన చేసినారు, విద్యార్థులు ఆందోళన చేసినారు. మరి అవి కూడా కుట్రలేనా? గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కుట్రలు జరిగినాయా? మరి ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ షోకాళ్ళు ఇంతకుముందు దత్తాత్రేయ చెప్పినట్టు షోకాళ్ళు మేధావులుగా ప్రకటించుకున్నటువంటి కోదండరామ్ గారు మరి ఎమ్మెల్సీ నౌకరు వచ్చింది కాబట్టి నోరు మూసుకున్నాడా? మరి వాళ్ళ ఎమ్మెల్సీ నౌకరు వచ్చిన మన బల్మూరి వెంకట్ నోరు మూసుకున్నాడా? ఎమ్మెల్సీ నౌకరు వచ్చినటువంటి తీర్మార్ మల్లయ్య నోరు మూసుకున్నాడా? ఎందుకు ఎడిపోయినారు వీళ్ళందరూ కూడా? ఆకునూరు మురళి మరి విద్యాక చైర్మన్ వస్తుంది కాబట్టి ఆ విద్యా కమిషన్ చైర్మన్ ఆయన నోరు మూసుకున్నారా? వీళ్ళందరూ శోకాలు మేధావులను చెప్పుకున్న వాళ్ళు ఎడిపోయినారు వీళ్ళు అడుగుతా ఉన్నాను. నిరుద్యోగుల గోస కనపడతలేదా? విద్యార్థుల గోస కనపడతలేదా? ఇలా నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా తల్లడిల్లుతా ఉన్నారు కదా. ఎక్కడ పోతే అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా, ఎక్కడ పోతే అక్కడ నిర్బంధిస్తా ఉన్నారు కదా, ఎక్కడ పోతే అక్కడ జైల్లో పెడతా ఉన్నారు కదా, కనీసం ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు కదా. ఎడిపోయిరు ఈ ప్రజాస్వామ్య పరిపాలనలో, ఈ ప్రజా పరిపాలనలో ఎడిపోయిరు మేధావులారా? మీరు రండి, బయటికి వెళ్ళండి, దాచుకున్నారా గుంటల్లో? మీరు అంటున్నా అడుగుతా ఉన్నాను. కాబట్టి 100% ఇలా డిఎస్సీ అభ్యర్థులు చెప్తా ఉన్నారు కోదండరావు ఇల్లు ముట్టడిస్తానని చెప్పేసి. 100% తీన్మార్ మల్ల ఇల్లు ముట్టడించాల్సిందే, పల్మూరు వెంకట ఇల్లు ముట్టడించాల్సిందే, ఆకునూరు మురళి ఇల్లు ముట్టడించాల్సిందే. అదే విధంగా అందరి ఇల్లు ముట్టడించాలి వీళ్ళందరూ కూడా. ఎవరైతే గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు నిరుద్యోగులు విద్యార్థులు రెచ్చగొట్టి మీకేదో చేస్తాం, మిమ్మల్ని ఏదో ఎలగబెడతామని చెప్పేసి మాట్లాడిన వీళ్ళందరి ఇళ్లను ముట్టడించాల్సిందే, వీళ్ళందరినీ పదాల్లో నిలదీయాల్సిందే వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్య పరిపాలన మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాపాలన మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయి నిర్బంధాలండి? ఒక అమ్మాయి సింధు గ్రూప్ 2 కోసం కొట్లాడుతూ ఉంటే ఆమె మీద కూడా వెకిలి చేష్టలతోటి కాంగ్రెస్ పార్టీ మిషన్ తెలంగాణ అని చెప్పేసి ఒక పేజీ సృష్టించి ఆ మిషన్ తెలంగాణ పేజీలో ఇష్టం వచ్చినట్టు అమ్మాయి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆడపడుచుకు ఒక నిరుద్యోగికి ఇచ్చేటువంటి ఆలోచన విధానం ఇదేనా? గతంలో తీర్మార్ మళ్ళీ అదే అమ్మాయిని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపించినాడు ఛానల్లో, క్యూ న్యూస్ ఛానల్లో. మరి ఇలా ఎడిపోయిందని చెప్పి అడుగుతా ఉన్నాము. కాబట్టి 100% డిఎస్సీ అభ్యర్థులు ఇలా ఉస్మాన్ సిటీలో ఆందోళన చేస్తా ఉన్నారు. ఉస్మాన్ సిటీలో మేము వెళ్ళాం, నేను వెళ్తే మొత్తం కూడా పోలీసు సంబంధించిన నిర్బంధం ఉన్నది, పోలీసు కంచెలు వేసినారు, పారికేళ్లు పెట్టినారు. మరి ప్రజాపాలన ఉస్మాన్ సిటీలో ఏది ఉండదు అన్నావు కదా. మరి ఇలా ఉస్మాన్ సిటీకి చూసిరండి. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నట్లయితే నిర్బంధం ఉందో ఇలా అటువంటి నిర్బంధాన్ని ఉస్మాన్ సిటీ చూస్తా ఉంది. కాబట్టి ఇలా 100% రేవంత్ రెడ్డి గారు సర్కారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు? మహబూబ్నగర్ పోయి మాట్లాడుతూ ఉన్నాడు. మహబూబ్నగర్ లో కోచింగ్ సెంటర్లట హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ ఎందుకే? నీకు ఉద్యోగాలు వేస్తున్నది నువ్వు, మేనిఫెస్టోలో పెట్టింది నువ్వు. ఉద్యోగాలే నువ్వు 1 స్టాండర్డ్ పిలువు, నిరుద్యోగ భృతి ఇవ్వు, అదేవిధంగా డిఎస్సీ ఉద్యోగాలు పెంచు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచు, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచు, గ్రూప్ 4 ఉద్యోగాలు పెంచు. అప్పుడు నేను విద్యార్థులు ఆశిస్తారు తప్ప ఏదో పక్క పార్టీ ప్రతిపక్షాన్ని తిట్టడము, కేసీఆర్ తిట్టడము, కేటీఆర్ తిట్టడం కాదు గారు రాజేష్ గారు. ఓకే రైట్ బాలరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దత్తాత్రేయ గారు, అసలు డిఎస్ ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఇప్పుడే చూస్తా ఉన్నాను నేను. అదే మరి ఇంకా చివరిదాకా తమ పోరాటం కొనసాగిస్తూ ఉంటారు. మరి ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి పరిస్థితి అనేది? చాలా మానసిక వేదనలో ఉన్నారండి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుంటే ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మొన్న జూన్ 24వ తారీఖు నాడు ఎస్డబ్ల్యూఓ ఉద్యోగాలకు ఎగ్జామ్ జరిగిందండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్డబ్ల్యూఓ. తర్వాత డిఏఓ ఎగ్జామ్కి జూన్ 30 నాడే జరిగింది. ఆ తర్వాత సీటెట్ జూలై 7 నాడు నిర్వహించారు. ఇక్కడ చూడండి, జూలై 17వ తారీఖు నాడు నుంచి 31 వరకు డిఎస్సి షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే 1,58,000 మంది
టెట్కి అప్లై చేసుకున్నారండి. దాంట్లో 57,000 మంది టెట్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంటంటే మేము రీసెంట్గా టెట్ క్వాలిఫై అయ్యాం కదా, మాకు డిఎస్సి రాసుకునే అవకాశం ఎందుకు ఇవ్వరు? మరి మేము డిఎస్సి రాయాలంటే మొన్నటి వరకు చదివిన సిలబస్ వేరు. ఈ బలమూరి వెంకట్కు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు డిఎస్సిలో ఏం సిలబస్ ఉంటుంది? ఆయన ఏమంటా ఉన్నాడు నిన్న ప్రెస్ మీట్లో, డిఎస్సి టీఎస్పీఎస్సీ నిర్వహిస్తుంది అంటా ఉన్నాడు. అసలు నిజంగానే సోయి ఉన్నదా అండి? నాకు అర్థం కాదు. డిఎస్సి నిర్వహించేది తెలంగాణలో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో వాళ్ళు సిలబస్ ఫిక్స్ చేస్తారు, ఎస్సీఆర్టీ ద్వారా ఎన్సీఆర్టీ ద్వారా ఫిక్స్ అయినటువంటి సిలబస్ తోటి పరీక్ష పెడతారు. ఇప్పుడు నిరుద్యోగుల సమస్య అంతే, మాకు ఒక 45 రోజుల సమయం పెంచిన ఆయన మేము పరీక్ష రాసుకుంటాం అంటా ఉన్నారు. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమ భరత్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ భరత్ గారు, విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం, మాకు డిఎస్సి వాయిదా వేయండి, 3 నెలలు అట్లీస్ట్ 45 రోజులైనా వాయిదా వేయండి, మాకు ప్రిపరేషన్కు సమయం దొరుకుతున్నట్టు అవుతుంది అనేది చాలామంది విద్యార్థులు వందల సంఖ్యలో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. బట్ ఇది కేవలం కొంతమంది కిరాయి మనుషులతో కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల ఆదాయం, ఒక్కొక్క కోచింగ్ సెంటర్ 100 కోట్ల ఆదాయం వచ్చే విధంగా కోచింగ్ సెంటర్ల మాఫియాను నడిపించేందుకు కొంతమంది విద్యార్థులను ఈ రకంగా రెచ్చగొడుతున్నారనేది రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. వాళ్ళకి కావాల్సిన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం వచ్చిందాక ఓ రకంగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకన్నా నిదర్శనం ఉండదు మోసానికి. అంటే ఇది మామూలుగా మోసం అంటే మామూలు మోసం ఒకటి ఉంటుంది, క్రూయాలిటీతో ఉండే మోసం ఒకటి ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ చేసేది ఏంటంటే ఒక క్రూయాలిటీతో చేస్తున్న మోసం ఈ ప్రభుత్వం చేసేది. మంచిగా సాగుతున్న ప్రక్రియ అన్నిటిని కూడా చెడగొట్టేదానికి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలో తర్వాత పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళకి జరగాల్సింది ఆ రోజు జరగకుండా చేసి తర్వాత ఆ రోజు సాధ్యంగానే హామీలన్నీ ఇచ్చినారు. ఇవాళ సాధ్యంగానే హామీలు కూడా అడగట్లేదు పిల్లలు. ఇవాళ ఏమడుగుతున్నారు వాళ్ళు అడిగేది 2 ఎగ్జామ్స్ మధ్యన ఒక మంచి టైం ఉండాలి, లేకపోతే ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ప్రిపరేషన్ అవసరం కాబట్టి మీరు ఈ 2 ఒక టెట్ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఉంది, దీనికి ప్రిపేర్ కావాలని అంటే సమయం కావాలి, మీరు ఒక 3 నెలల సమయం ఇవ్వండి అని అంటున్నారు. దీంట్లో ఏ రకమైన అభ్యంతరం ఉన్నదో ప్రభుత్వానికి నాకైతే అర్థం కావట్లేదు. ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళు ఉద్యోగం కోరుకునే వాళ్ళే ఇది కోరుతున్నప్పుడు ఇచ్చేదానికి మీకేం అభ్యంతరం అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే గతంలో నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు ఏ అయితే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు కాకుండా అదనంగా మీరు పోస్టులు ఇస్తామని చెప్పినారు, ఆ పోస్టులను కూడా దీంట్లో కలుపుతామని చెప్పినారు, మీరు కలపలేదు. అది వారు అడిగేది ఏంది, ఆ పోస్టులే కాకుండా ఈ మధ్యకాలంలో అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఈ నోటిఫికేషన్కి మధ్యలో ఏర్పడిన వేకెన్సీస్ అన్నిటికి కూడా నోటిఫై చేయమని చెప్పి అడిగినారు. దీంట్లో తప్పే ఉందండి? దీంట్లో ఏం తప్పు ఉన్నది? ఇవాళ అది అడిగినందుకు గాను దాంట్లో నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఇప్పుడు ఇది ఈ న్యాయబద్ధమైనది తర్వాత అమలు చేసేదానికి వీలున్న ఈ కోరికలు, నిరుద్యోగులు అడిగిన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలని తీర్చే దాంట్లో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంది? అసలు ఇవన్నీ మాట్లాడొద్దు. ఏది ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళు ఏమనంటున్నారు, కోచింగ్ సెంటర్లకు అని అంటారు. ఎక్కడుంది మీకు? ఏ రకమైన మీరు ఉట్టిగా ఏదో ఒకటి మాట్లాడతారు, దాంట్లో ఆధారాలు ఏమున్నాయి? కోచింగ్ సెంటర్లకు దీని వెనకాల ఉన్నదని అంటారు. కోచింగ్ సెంటర్లే దీని వెనకాల ఉంటే వందలాది మంది, వేలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎందుకు వస్తారండి? లాఠీ చార్జీలు దెబ్బలు తింటారా కోచింగ్ సెంటర్లకు? కృత్రిమమైన ఉద్యమాలు, కృత్రిమమైన మాటలు చేయడం మీకు అలవాటు, కానీ ఉద్యోగార్థులకు ఎందుకు వస్తుందండి అది? వాళ్ళు చదువుకోవాలరో నాయన, మాకు టైం లేదు, చదువుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ రోడ్డు మీదకి వస్తున్నారంటే సరైన సమయం ఇవ్వట్లేదు కాబట్టి రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. మీరు కోచింగ్ సెంటర్ల మీద తర్వాత దాని వెనకాల రాజకీయ పక్షాలకి అంటగట్టి మాట్లాడడం బుద్ధునోడు మాట్లాడే విషయం. అరెస్ట్ చేసినప్పుడు పేట్ల బుర్జ్ దగ్గర పోలీస్ క్వార్టర్స్ నుంచి దాదాపు 10-12 కిలోమీటర్లు నడిచి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకొని అక్కడ వందలాది మంది తమ ఆందోళన కొనసాగించారు. అదే అర్ధరాత్రి వాళ్ళతోటి ఆడపిల్లలు ఉండే చాలా మంది ఆడపిల్లలు పాపం వాళ్ళకి ఎంత ఇబ్బందులు అంటే వాష్రూమ్కు పొడిస్తలేరు, లైట్లు ఆఫ్ చేసిండ్రు. అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే మేము ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తిని అధికారంలో తీసుకొచ్చుకున్నాము, వాడు ఓట్లేపించుకునేంత వరకు మాతో ప్రేమగా వ్యవహరించిండు, మమ్మల్ని వాడుకున్నాడు, ప్రతి ఊరూరు తిరిగి మేము నిరుద్యోగులందరం కూడా ఓట్లేయమని అడిగినాము. ఓట్లేసిన తర్వాత ఆయనకు సీట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టి ఇంత దుర్మార్గంగా, పైచాచికత్వం, చాలా పైచాచికత్వం, తర్వాత అనాగరికం, పైచాచికత్వం. ఒక విషయం మాత్రం ఇవాళ ఈ అనుభవాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి.
అడ్డందిడ్డంగా ఏది పడితే అది చెప్తే నమ్మితే నష్టపోతామనే దానికి ఇంతకన్నా గొప్ప విషయం లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఏ అయితే అధికారంలోకి రాకముందు ఏ అయితే ప్రామిసులు చేసిండ్రో ఆ ప్రామిసులన్నీ ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఈ డిఎస్సికి సమయాన్ని ఇవ్వాలి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో వచ్చిన వేకెన్సీస్ అన్నిటిని కూడా నోటిఫై చేసి వాటికి కూడా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు. ఎందుకంటే ఈ రోజు కనుక ఇది కాంప్రమైజ్ అయినా, ఇది అణచివేయబడినా ఫ్యూచర్లో అసలు ఏ రకమైన స్వేచ్ఛ అనేది ఉండదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఏ రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. ఈ ప్రశ్నించే గొంతులు ఎక్కడ పోయినాయి చెప్పండి. నిజంగానే అన్నం తింటున్నారా వీళ్ళు అన్నం తింటురా? ఈ ప్రశ్నించే గొంతులు మేధావులు అనుకున్న వాళ్ళు ఇంతకుముందు రెచ్చగొట్టిన మేధావులు అంతా అన్నమే తింటుర్రా, గడ్డి తింటుర్రా? ఎక్కడ పోయినారు? దత్తాత్రేయ గారు, ఇప్పుడు డిఎస్సి వాయిదా వేయకపోవడానికి గల ప్రభుత్వానికి దగ్గర ఉన్న కారణాలు ఏం కనపడుతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు కనుక వాయిదా వేస్తే మళ్ళీ సెకండ్ డిమాండ్ బాగా ఎక్కువ అవుతుందేమో. సెకండ్ డిమాండ్ అంటే ఈ భారీ మన మెగా డిఎస్సి అనేది ఇప్పుడు ఇప్పుడున్న నోటిఫికేషన్తో కంప్లీట్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ వాయిదా వేస్తే సెకండ్ డిమాండ్ బాగా తెరపైకి వస్తుందని భయమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అసలు నిజంగా చెప్పాలంటే డిఎస్సి మీద జీరో అవగాహన అండి. 2 లక్షల ఉద్యోగాలలో 25,000 ఉద్యోగాలు డిఎస్సీలే ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇవాళ మొన్ననే స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇచ్చాడు. ఎడ్జిటి ఉద్యోగులందరినీ కూడా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్లు ఇచ్చాడు. దాని ద్వారానే దాదాపుగా 18,680 ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నిరుద్యోగులు ఏమడుగుతా ఉన్నారు? మేము రాసే పరీక్ష ఒకటే, తీసుకునే సమయం ఒకటే అవుతున్నప్పుడు కొంత గ్యాప్ ఇవ్వడానికి నీకు వచ్చే ఇబ్బంది ఏంది? ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏదైనా ఒక ఎగ్జామ్ పెడుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ సంఖ్యను ఆధారంగా కొంత సమయాన్ని కేటాయించాలి. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ చూడండి. టెట్ ఎగ్జామ్ అనేటువంటిది మే 20 నాడు నిర్వహించారండి. మే 20 నాడు నిర్వహిస్తే జూన్ 3 నాడు రిజల్ట్స్ ఇచ్చారు. ఇవాళ నిరుద్యోగులు ఏమడుగుతున్నారంటే టెట్ ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ ఇచ్చి దాదాపుగా 1 వీక్ అవుతా ఉంది. 10 డేస్లో నువ్వు రిజల్ట్ ఇచ్చావు. ఇప్పుడు మాకు డిఎస్సికి పెద్ద సిలబస్ అండి. అది ఎంత పెద్ద సిలబస్ అంటే మెథడాలజీ ఉంటుంది, పెడగాగి ఉంటుంది, జనరల్ లాంగ్వేజ్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సీ జువాలజీ చేశారు, నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను. మీ సిలబస్ వేరే ఉంటుంది, నా సిలబస్ వేరే ఉంటుంది. వాడికి చదువుకోవాలి కదా, సైకాలజీ చదవాలి. ఇంకోటి పిఐ అని చెప్పేసి వీళ్ళు కొత్త సబ్జెక్ట్ పెట్టారు. 700 పేజీలు ఉంటుంది. ఈ దేశంలో ఉన్న ప్రతి సంస్థ చైర్మన్లు దాని వర్కింగ్ ఇవన్నీ చదువుకోవాలి కదా. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు పాపం? క్వాలిఫై అయిన 57,000 మంది టెట్ అభ్యర్థులు రీసెంట్గా క్వాలిఫై అయిన వాళ్ళు మాకు ఒక్క 45 రోజుల సమయం ఇవ్వండి సార్ అంటా ఉన్నారు. ఎందుకు నువ్వు అంతా ఉంటుంది పొగడలు పోతాను? ఇక్కడ ఎక్కడైనా కూడా కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందా అండి? వాళ్ళు కూర్చొని చదువుకుంటారు. డిఎస్సి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం యొక్క తెలుగు అకాడమీ పుస్తకాలను ముందర పెట్టుకొని చదువుకునేది. అక్కడ కోచింగ్లు ఏం అవసరం లేదు, పుస్తకాల్లో ఉన్న చదువుకొని ఎగ్జామ్ రాస్తారు. రెండోది, గ్రూప్ 1 ఉద్యోగాలలో 1:100 పిలవడానికి ఏ అబ్జెక్షన్ లేదండి. బీనా వర్సెస్ దోరా అనేటువంటి ఒక కేసులో, ఇంకొక 2 కేసుల్లో చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, చిత్తశుద్ధి ఉంటే. ఈయనకేముంది? ఈయనకు క్లారిటీ లేదు. అదే హామీ గతంలో ఇచ్చారు. బట్ ఇప్పుడు కొన్ని సమస్యలు అడ్డం వస్తున్నాయి, కొన్ని ఇష్యూస్ అవి రేజ్ అవుతాయి. దాంతో చాలా వరకు అట్లా 1:100 ప్రకారం ముందుకు వెళ్ళలేమనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి జస్ట్ పాపం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చి వందలాది మంది విద్యార్థులు ఆ చెట్ల కింద కూర్చొని ఒకటే అడుగుతా ఉన్నారు. మేము అడుగుతుంది ఒకటే సార్, పోస్ట్ పోన్ చేయమంటా ఉన్నాం. ఎందుకింత మొండిగా పోతా ఉన్నాడు, మా మీద ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తాడో మాకు అర్థమైతలేదు. ఇవాళ కోదండరామ్ సారు అనేటువంటి వ్యక్తి, సోకాల్డ్ వ్యక్తి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను వారధిగా ఉంటా అని చెప్పేసి నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీకి వారధిగా ఉన్నాడు కదా. అధికారంలోకి రాగానే ఇదే నిరుద్యోగుల చేతుల మీద ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి చిక్కడపల్లి లైబ్రరీలో ఆకునూరు మురళి, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, సోకాల్ తినుమరుమల్లి వీళ్ళందరూ కలిసి శాల్వాలు కప్పించుకొని పూలమాల వేయించుకున్నారండి వీళ్ళతోటి. పాపం వీళ్ళు అదే అంటూ ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు ఇవాళ దాక్కున్నారు, ఎందుకు మౌనంగా ఉంటారు, నోరెందుకు మేరపట్టలేరు? మాకు బేషరతుగా డిఎస్సి పోస్ట్ పోన్ 45 రోజులు చేయండి. డిఎస్సిలో గ్రూప్ 2 ఉద్యోగాలను 2000కు పెంచండి, గ్రూప్ 3 ఉద్యోగాలు 3000 పెంచండి, గ్రూప్ 4 ఉద్యోగంలో ఒక్క ఉద్యోగం కూడా బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయండి. ఇంకోటి చాలా పెద్ద విషయం ఏంటంటే గురుకుల ఉద్యోగాల మీద కేసీఆర్ గారు చాలా చిత్తశుద్ధితో గురుకుల విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టారండి. 18,000 ఉద్యోగాలు ఇచ్చారు. దాంట్లో 9,231 ఉద్యోగాలకు మొన్న నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ కేసీఆర్ గారి ప్రభుత్వమే పెట్టింది, రిజల్ట్ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. కేవలం ఈయన గంగిరెద్దులాగా వచ్చి ఆ ఎల్బీ స్టేడియంలో ఆర్డర్లు వాళ్ళ చేతిలో పెట్టేసిండు. ఇవాళ జైనింగ్ రిపోర్ట్స్ వల్లే 6 నెలలుగా పాపం వాళ్ళు సర్వీస్ కోల్పోతా ఉన్నారు. వాళ్ళు అదే అంటున్నారు, మోకాళ్ళ మీద కూర్చొని ముఖ్యమంత్రి ఇంటి ముందర గురుకుల సెలెక్టెడ్ అభ్యర్థులు, ఆర్డర్లు తీసుకున్న అభ్యర్థులు ధర్నా చేస్తూ ఉన్నారు. రైట్ భరత్ గారు, కేటీఆర్, హరీష్ రావు మీరు దీక్షలు చేయండి అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు విద్యార్థులు చేసినటువంటి నిరాహార దీక్షలు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు కాదా, దీక్షలు కావా? వాళ్ళ కోసం ప్రభుత్వం దిగిరాదా?
కాదండి, ఇప్పుడు మీరు దీక్షలు చేయండి అని చెప్పే ఇదే పైచాచిక ఆనందం అని అంటున్నాయి. మాట్లాడే విధానం ఏందండి? దీక్షలు చేయమని చెప్పి దీక్షలు ఎట్లా చేస్తాం మేము? నిజంగా ప్రతిపక్షంగా చేయాల్సింది ఏంటంటే మీరు ఏమేమైతే ప్రామిసులు చేసిండ్రో వాటిన్నింటినీ అమలు చేయమని కొట్లాడేది ఖచ్చితంగా ప్రతిపక్షంగా మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో అది కాదు నువ్వు చెప్పాల్సింది, నువ్వు చేయాల్సింది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. ఏంటంటే నాకు అర్థం కాదు. చేయాల్సింది ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పినావు. మరి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పిందే వాళ్ళు విద్యార్థులు ఇవాళ ఉద్యోగార్థులు అడుగుతున్నారు. అది చేయకుండా మొత్తం జనమంతా రోడ్ల మీద కూర్చొని తర్వాత విద్యార్థులంతా వాళ్ళు చదువుకునే సమయాన్ని అంతా కూడా ఉద్యమానికి వెచ్చిస్తూ ఉంటే నువ్వు చెయ్యి, మీరు చేయండి, ఇదేంది? దానికి మేము అడిగేదేంది, మీరు చెప్పేదేంది? అర్థం పర్థం లేకుండా మాట్లాడడం ఏంది ఇది? తర్వాత మీకు సహాయం చేస్తున్నారు కదా ఇవాళ పోరాటం చేసే ఉద్యోగార్థులు ఏమని? మీరు 2 లక్షలు ఇస్తా అని అన్నారు, ఈ అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటిని భర్తీ చేయండి, మీరు 2 లక్షలకు దగ్గరకు పోతారు అని చెప్తా ఉన్నారు. అంతే కదా. దాని మీద దృష్టి లేదు. దాని మీద దృష్టి లేకుండా వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, దారి మళ్ళిచ్చే కార్యక్రమం దొంగలు చేస్తారు ఇవన్నీ. రైట్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఒక డిఎస్సీ ఆస్పిరెంట్ ఉన్నారు, సాయి కిరణ్. సాయి కిరణ్, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఎందుకంటే మీరు డిమాండ్ చేస్తున్నారు గట్టిగా ప్రభుత్వాన్ని వాయిదా, డిఎస్సీ వాయిదా వేయాలని. ఇప్పుడు యాజ్ గా నిర్వహిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు మీరు అడుగుతున్నారు? సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలియాలి సార్. ఫస్ట్ థింగ్ మేము సార్ దగ్గర జూన్ నుంచి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నుంచి ఈ మే జూన్ అనే కాన్సెప్ట్ ఉంది సార్. అక్కడ నుంచి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్, డిఏఓ ఎగ్జామ్, ఇదేంటిది టెట్ ఎగ్జామ్, ఇదే టైంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి సార్ చాలా. ఇవన్నీ రాసేసరికి మాకు స్కెడ్యూల్ అనేది ఎప్పుడు ఇచ్చిందంటే సార్ కరెక్ట్ 20 రోజుల ముందు ఇచ్చింది సార్. 20 రోజుల ముందు ఇచ్చి సార్, 20 రోజుల ముందు ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే ఎంతవరకు న్యాయం సార్? అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు మేము రాసిన ఎగ్జామ్స్ అన్ని వేరే ఎగ్జామ్స్. దీనికి ప్రిపేర్ అయ్యి వెంటనే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే సార్ నిజంగా అంటే ఒక డిఎస్సి ఆస్పిరెంట్ కి తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క తెలుగు అకాడమీ పుస్తకం చదివితేనే డిఎస్సి ఎగ్జామ్ రాయగలుగుతాం సార్. అవన్నీ కంప్లీట్ చేయాలంటే చాలా బుక్స్ ఉంటాయి కదా సార్, మీకు ఐడియా ఉంటది. 10th వరకు ఎన్ని బుక్స్ ఉంటాయి సార్? అవి కాక మెథడాలజీస్ చదవాలి, పిఐఈ సిలబస్ వాళ్ళు కొత్తగా అదనంగా పెట్టిండ్రు, ఆ సిలబస్ ని మళ్ళీ చదవాలి. పిఐఈ బుక్ సార్, ఒక బుక్ 600 పేజీల బుక్ ఉంది సార్. 600 పేజీలు చదవాలంటే మినిమం 1 నెలనే పడుతుంది కదా సార్. అవునవును. ఇవి ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి సార్? ఎంత వరకు న్యాయం సార్? అసలు మేము అడిగింది ఏంటిది సార్? ఓన్లీ మాకు 25,000 హామీ ఇచ్చింది సార్. ఫస్ట్ క్యాబినెట్ లోనే 25,000 మెగా డిఎస్సి వేస్తారని అదే అభయహస్తం బుక్ లో ఫస్ట్ పాయింట్ అదే ఉంటుంది సార్. అవును. ఆ ఫస్ట్ పాయింట్ ని మీరు మర్చిపోయినారు. ఓకే పర్లేదు, ఒప్పుకుంటాం, మీరు ఇవ్వకపోయింది పర్లేదు, కానీ మేము అడిగింది ఏంటి సార్? మీరు ఇచ్చిన 11,000కి టైం ఇవ్వండి, 3 నెలల గ్యాప్ ఇవ్వండి. మీ సమస్య కాదు, కోచింగ్ సెంటర్ల కుట్ర, కోచింగ్ సెంటర్ల మాఫియా తోటే ఇట్లా కొంతమంది కావాలని ఇది మొత్తం సార్, ఇది మొత్తము వాళ్ళు ఆడుతున్న డ్రామా సార్. అది మొత్తము కన్వే సీఎం గారికి మరి తప్పుగా వెళ్తాందా, మరి సీఎం గారే మరి ఇలా మాట్లాడుతారా మాకు తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా సార్, కోచింగ్ సెంటర్స్ యొక్క ప్రేరేపం ఏమి లేదు ఇందులో, ఏది ఏం లేదు సార్. మేము కోచింగ్ సెంటర్స్ కి పోవాల్సిన అవసరం లేదు సార్. పుస్తకాలు మా దగ్గర ఉన్న ఫస్ట్ నుంచి 10th క్లాస్ పుస్తకాలు ముందు పెట్టుకొని చదివినా ఉద్యోగం వచ్చే ఉంది సార్. కానీ టైం ఇవ్వకుండా మేము ఎట్లా చదవాలి సార్? ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ మాది సార్ అదేంటిది మాది రేవంత్ రెడ్డి సార్ నియోజకవర్గమే సార్. మేము తిరిగి మేము కాంగ్రెస్ కేపించింది ఎందుకా అని క్వశ్చన్ మార్క్ వస్తాను సార్ మాకు. ఆ రోజు మేము మా కుటుంబ సభ్యులకి మీరు వేస్తే, మీరు గెలిపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మేమే చెప్పిన వ్యక్తులం. ఈ రోజు మేము ఏం మొహం పెట్టుకొని అడగాలి సార్ వాళ్ళని మళ్ళీ? రైట్. సో ఏంటి అంటే మీ డిమాండ్ ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది కాబట్టి సార్. ఎట్లా ఒకటే సార్, మేమైతే తగ్గేదే లేదు సార్. ఎందుకంటే ఒక 10 రోజులలో మేము కవర్ చేయలేం సార్. మేమేమన్నా రోబోలమా సార్? నాకు అర్థం కాదు. రైట్, ఓకే. మేము రోబోలం కాదు. రేపు సార్ ఇంకా ఎంత మొండి వైఖరి అంటే మేము ఒక దిక్కు ధర్నానే చేస్తున్నాము. ఈవినింగ్ టైంలో వెబ్ నోట్ రిలీజ్ చేసి 11వ తారీఖు మీకు హాల్ టికెట్స్ వస్తాయి, మీరు తీసుకోండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం సార్? ఇదంతా పోనీయం సార్. నేను ప్రత్యేకంగా అక్కడ ఉన్నా సార్, మేము ధర్నా చేసినాం సార్. ధర్నా చేస్తే మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీస్ వ్యాన్లలో ఎక్కడనో పడేసి రాత్రి నుంచి అబ్బాయిలంటే పర్లేదు సార్, అమ్మాయిలు అక్కడ లైట్లన్నీ బంద్ చేసి పోలీసులు ఎంత మొండి వైఖరి సార్. పోలీసులు లైట్లు బంద్ చేసి వాళ్ళకి కనీసం మాకు తిండి లేదు సార్, నిద్ర లేదు సార్, కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు సార్.
ఏం చెప్తాం సార్? ఎంత చాలా చాలా బాధాకరం. అమ్మాయిలకి- థ్యాంక్ యూ సో మచ్ సాయి కిరణ్ గారు. ఎస్, అదే మాట్లాడుతున్నారు డిఎస్సి అభ్యర్థుల ఆవేదన, అది వాళ్ళ బాధ. ఎందుకంటే మేము ఇంత జెన్యున్గా మా కోసం మేము అడుగుతుంటే ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడేవేంటి అనేది చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డెఫినెట్గా డిఎస్సి అభ్యర్థుల డిమాండ్ ప్రభుత్వం పట్టించుకోవాలి, వాయిదా వేయాలనేది డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చేసినటువంటి డిమాండ్. ఇంకా ఒకవైపు డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్స్ అభ్యర్థులు, తర్వాత రకరకాల వర్గాల వాళ్ళందరూ కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తూ ఉంటే పార్టీలో చేరికలపైనే ముఖ్యమంత్రి దృష్టి సారించారు తప్పించి మా సమస్యలపైన పట్టించుకోవట్లేదంటూ అన్ని వర్గాలు తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. దాంతోపాటుగా నిన్న కేటీఆర్ గారు ఢిల్లీలో మాట్లాడారు. చేతిలో రాజ్యాంగం, చేసేది కుతంత్రం. రాహుల్ గాంధీ మాట్లాడితే చేతిలో రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతారు. బట్ ఇక్కడ పార్టీ ఫిరాయింపుల్ని ఇక్కడ యథేచ్ఛగా ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా నిన్న ఫైర్ అయ్యారు. ఎస్ భరత్ గారు. కాంగ్రెస్ చెప్పేది ఏది కూడా చేయదండి. ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రామిస్ చేసి వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ ఉద్యోగాల విషయంలో ఏ రకమైన వాళ్ళకి నరకయాతన చూపిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అట్లనే 85లో ఫిరాయింపు చట్టము తీసుకొని వచ్చింది ఈ రాహుల్ గాంధీ నాయన రాజీవ్ గాంధీ. వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ. అదేదో చట్టం కాదు, రాజ్యాంగంలోనే 10th షెడ్యూల్కి అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చినారు. ఈ రాజ్యాంగం పట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు. రాజ్యాంగంలో ఉన్నది అమలు చేయాలనే సోయి జాస ఉండాలి కదా. ఆ సోయి లేదు, జాస లేదు. రాజ్యాంగాన్ని బట్టి చూపించడము, రాజ్యాంగాన్ని బట్టి చూపించి ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు. ఒక పక్కనే రాజ్యాంగం చూపిస్తుంది, ఇంకో పక్కన నీ పార్టీ మీరే ఢిల్లీలో కండవాలు వేస్తూ ఉన్నారు వేరే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకి. సిగ్గులజ్జ ఉండాలండి కాంగ్రెస్ పార్టీకి. 10 రాష్ట్రాలలో వాళ్ళు ప్రభుత్వాలు కోల్పోయినారు బీజేపీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం మూలంగా. తర్వాత ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా అంటే మీరే మొదలు పెట్టారు. మేము మొదలు పెట్టలేదు. మేమన్నట్టు కూడా ఫిరాయింపులు మొదలుపెట్టింది మీరు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఫిరాయింపులు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఫిరాయింపులు మొదలుపెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టింది కాంగ్రెస్ పార్టీ. రామ్లాల్ని అడ్డంగా పెట్టుకొని ఎన్టీ రామారావు ప్రభుత్వం పాపులర్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది మీరు. మీ చరిత్ర ఎవరికి తెలియదని అనుకుంటున్నారా? ఇది మీ చరిత్ర ఎంత దుర్మార్గమైన చరిత్ర అంటే ఒక చేతితోని ఒకటి చూపిస్తారు, ఇంకొక చేతితోని ఇంకోటి చేస్తారు. చూపించేది ఒకటి, చేసేది ఒకటి. ఇవాళ మీరు చేసేది అదే కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి గురించి, రాజకీయాలలో విలువల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు అసలు ఏ రకమైన అర్హత లేదు మీరు అది మాట్లాడేదానికి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రతి చెడ్డ పనికి మొదలుపెట్టిన వాళ్ళు మీరే. ఆ రకంగా ఇవాళ వాళ్ళు చేసేది ఏంటంటే పచ్చి మోసం, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాష్ట్రపతిని కలుస్తాం చివరికి న్యాయం కోసం అని నిన్న తప్పనిసరిగా అన్ని అవకాశాలని ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం ఉన్నది. అంత దుర్మార్గంగా ఉన్నారు. అరే కేటీఆర్ చచ్చిపోవాలి, ఆయన హరీష్ రావు చచ్చిపోవాలనే అంత కోరిక ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానమేనంటే అది అసలు ఎంత పర్సనల్ రివెంజ్. మీ ప్రజల హక్కులని మీరు కాలరాయకండి. వాళ్ళు కోరికలు మీరిచ్చిన హామీలు ఇవి. ఈ హామీలను అమలు చేయండి అని చెప్తే మీరన్న చావాలి, వాయిదా అన్న పడాలి. ఏందండి ఇది? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? రైట్, ఓకే. దత్తాత్రేయ నిన్న ఢిల్లీ స్థాయిలో జాతీయ మీడియాతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని, 2 నాలుకల వైఖరిని ఎట్లా ఢిల్లీ వేదికగా ఎండగట్టారు కేటీఆర్? నిజానికి రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తికి రాజ్యాంగాన్ని పట్టుకునే నైతిక హక్కు లేదండి. ఈ దేశంలోనే రాజ్యాంగాన్ని అత్యంత ఎక్కువగా అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. 1967 నుంచి 72 మధ్యలో 10 రాష్ట్రాల్లో అధికారాన్ని కూల్చి వాళ్ళ అధికారం ఏర్పాటు చేసుకున్నారండి కాంగ్రెస్ పార్టీ. 1977 నుంచి 84 మధ్య 12 రాష్ట్రాల్లో అధికారాన్ని కూల్చారండి. ప్రత్యక్షంగా మెజారిటీ వచ్చినటువంటి రాష్ట్రాలను కూల్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇవాళ ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో స్వతంత్రం వచ్చి నుంచి తొలినాల నుంచి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయే కదా. ఈ ఇంతకుముందు భరతన్న గారు చెప్పినట్టుగా ప్రతి చెడ్డ పనికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. ఇవాళ దేశంలో ఏదైనా చెడ్డ పని జరుగుతుంది, రాజ్యాంగం అబాసుపాలు అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వలని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నాడు. సిగ్గుండాలి కదండి. 100 రోజుల డెడ్ లైన్ ప్రజలు ఇవ్వలే, ప్రతిపక్షాలు ఇవ్వలే, ఆయన పెట్టుకున్నాడు ప్రజల్ని మోసం చేయడం కోసం. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను, 2500 పేరు మీద మహిళలను, 4000 పేరు మీద వృద్ధులను, 6000 పేరు మీద వికలాంగులను
23% నుంచి 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచిలకు పదవులు మీరు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వస్తాయని బీసీలను మోసం చేశారు. ఇవాళ ఆయన కార్పొరేషన్ చైర్మన్స్ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన సామాజిక వర్గానికి 34 కార్పొరేషన్లో 20 ఆయన సామాజిక వర్గానికి ప్రకటించుకున్నాడు. ఇవాళ మంత్రివర్గంలో వాళ్ళే, ముఖ్యమంత్రి ఆయననే. ఇవాళ నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు నిజంగానే ఎస్సీ నాయకులకు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు రాజ్యాంగబద్ధమైన మీరు ఆ జెండా మోసిండ్రు, ఆ పార్టీ కోసం పనిచేసిర్రు, ఓట్లు వేయించిర్రు, అధికారంలో తీసుకొచ్చి ఆయనకు సీట్ అప్పచెప్పిర్రు. సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తికి మీకు సీట్లు లేకుండా చేస్తూ ఉన్నాడు కదా. ఇవాళ మీకు రావాలి కదా, కార్పొరేషన్ చైర్మన్లైనా రావాలి కదా. అట్లీస్ట్ ఎమ్మెల్యే పదవులు ఇవ్వరు, పోనీ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వరు, ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులను ఇవ్వమంటే దానికి రిజర్వేషన్లు ఇవాళ బేషరతుగా మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మేము కులగణన చేసి బీసీలకు 23% నుంచి 42% రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి అది నోరా మూసినదే అండి? ఇంతమందిని 6 నెలల కాలంలోనే ఇంతమందిని మోసం చేయడం ఎంత సమంజసం అండి? ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏమడుగుతా ఉన్నారు? ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అడుగుతా ఉన్నారా? తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే మీరిద్దరు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ నిరాహార దీక్ష చేయండి, మీరు రావడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది. హామీలు నిలబెట్టుకోకపోవడం, అమలు చేయకపోవడం ఒకటైతే గతంలో అమలైన విధానాన్ని మళ్ళీ రివర్స్. ఉదాహరణ చెప్పాలంటే సెలూన్లకు కరెంటు బిల్లు వస్తుంది, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఫ్రీగా చేసుకున్నాం, బట్ ఇవాళ మా సెలూన్లకు కరెంటు బిల్లు వస్తుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. భరతన్న గారు ఇప్పుడు అంటే నిన్న రజకులు పాపం 250 యూనిట్లు కేసీఆర్ గారు పాపం వాళ్ళు రోజు ఒక పూట గడవదు పాపం, వాళ్ళు ఇస్త్రీ చేసుకొని బతారని రజకులకు, పాపం రోజు సేవింగ్స్ చేసుకొని బతారని చెప్పేసి నయా బ్రాహ్మణులకు మనం 250 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే అధికారంలోకి వచ్చుడే అందరికి 200 ఇస్తున్నాం కాబట్టి 250 యూనిట్లు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం కట్టుకొట్టిండండి. భరత్ గారు ఫైనల్ వర్డ్ కంక్లూడింగ్ చేయండి. లేదండి, ఇప్పుడు వీళ్ళకి పరిపాలన చేయడం రాదు. 2 విషయాలు ఉన్నాయి. అడ్డమైన హామీలు ఇచ్చినారు, దాన్ని అమలు చేసేదానికోసం వీళ్ళకి ఏ రకమైన టూల్స్ లేవు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసము, తర్వాత డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నారు. 5 ఏళ్ళు ఎట్లయినా ఉంటాము, ఎవరి మాట వినేది ఏంది అనే ఒక ధిక్కార ధోరణి అనేది ప్రభుత్వంకి ధిక్కార ధోరణి ఉండకూడదండి. ప్రజలకి ధిక్కార ధోరణి ఉండేదానికి హక్కు ఉన్నది కానీ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అమలు చేసే దానికోసం ప్రయత్నం చేసే ధోరణి ఉండాలి. అది లేకుండా ఇవాళ కావాల్సుకొని ఇవంతా కూడా కన్ఫ్యూజ్ చేసి జనాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం తప్ప ఒక్క హామీ అన్న అమలు చేసింది ఒక్క హామీ, ఉచిత బస్సు. దాంట్లో ఎంత అనార్కిజం ఉన్నదో మీరు చూడండి, ఎన్ని రకాల కష్టాలకు ప్రజల్ని గురి చేస్తున్నారో చూడండి. కాబట్టి వీళ్ళు చేయలేం కాబట్టి గందరగోళం చేద్దాం, ఉన్నన్ని రోజులు నడిపించేద్దామనే ఆలోచన తప్ప అధికారాన్ని అనుభవిద్దాము, వాళ్ళ కోసమే అధికారాన్ని అనుభవించే దానికోసం వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. ప్రజల యొక్క వారి యొక్క మంచి ఏదైతే ఉందో అది జరగాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి కూడా ఇవాళ ఉన్న ప్రభుత్వం నిర్ణయానికి వచ్చేసేసింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.